ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. గత 10 ఏళ్లుగా టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఒక కుక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చాలా దర్జాగా, హాయిగా, ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేసేస్తుంది. అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్తోంది. ఏ ప్రదేశానికి కావాలంటే ఆ ప్రదేశానికి ఏ చింకు చీత లేకుండా హాయిగా పబ్లిక్తో కలిసి ట్రావెల్ చేస్తుంది. ముఖ్యంగా ట్రైన్స్, బస్సులు, అలాగే లోకల్ మెట్రో స్టేషన్స్ వీటిని ఉపయోగించుకొని ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ కుక్క రవాణా చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఇంతకీ కుక్క ఎక్కడికి వెళ్తోంది, అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూస్ చేసుకొని. పోనీ ఏ కారో, రిక్షానో, లేకపోతే స్మాల్ ట్రాన్స్పోర్ట్స్ అనుకుందాం, అంటే కుక్క ఎక్కగలిగేవి. అసలు కుక్క ఎక్కడమే చాలా ఆశ్చర్యకరం. అది కూడా బస్సులు, రైళ్ళు, లోకల్ మెట్రో స్టేషన్స్ వీటిని ఉపయోగించుకొని చాలా ఫ్రీగా, హాయిగా తిరిగేస్తూ ఉంటుంది. పైగా ఆ కుక్క బస్సులో కానీ మెట్రోలో కానీ కనిపించకపోతే ప్రయాణికులందరూ కూడా ఎవరో స్నేహితుడిని మిస్ అయినట్టో, లేకపోతే రోజువారీ కలిసే పర్సన్ని మనం ఒకసారి కనిపించకపోతే ఎలా వెతుకులాడుతామో అలా వెతికే పరిస్థితి అంట. నిజానికి జనాలతో కలిసిపోయి మనిషా లేకపోతే కుక్క అనే విధంగా తన ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మొత్తానికి మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు, ఆంబోతుల్లాగా పని పాట లేక తిరుగుతున్నావు ఏంట్రా అనేసి. కానీ ఇక్కడ మాత్రం ఈ స్టోరీలో ఆంబోతుకి బదులు మనం ఈ కుక్కని రీప్లేస్ చేస్తే బాగుంటుంది. ఎస్, అవును, ఏ పని పాట లేకుండా హాయిగా ఉదయం లేవగానే తనకు నచ్చిన ట్రాన్స్పోర్టు, లేకపోతే దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ట్రాన్స్పోర్టు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో చెప్తా వినండి. ఈ కుక్క సెలెక్ట్ చేసుకునే ట్రాన్స్పోర్ట్ కూడా మెట్రో, ట్రైన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే రైలు వచ్చేసి చాలా లాంగ్ డిస్టెన్స్, అలాగే వాటిని ఎక్కడం దిగడం కష్టం. బస్సులు కూడా అంతే, కొంత దానికి ఇష్టం ఉండదంట. ఇంకొకటి మెట్రో ట్రైన్ తక్కువ సమయంలోనే చాలా హాయిగా, పీస్ఫుల్గా ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి ఎక్కువ శాతం తను ప్రయాణించేదంతా కూడా లోకల్ మెట్రో రైల్లోనే. మరి ఆ సంగతి కుక్కకి ఎలా తెలిసిందో మనకు తెలియదు, కానీ మెట్రో ఇంత ఫెసిలిటీగా ఉంటుందని గ్రహించిన కుక్క రోజు ఒక చోటకి వెళ్ళడం, తన పని కంప్లీట్ చేసుకోవడం, మళ్ళీ వెనక్కి తిరిగి రావడం. ఇది గమనించినటువంటి టర్కీ రాజధాని అయిన ఇస్తాంబుల్లోనే ఈ స్టోరీ అంతా నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ కుక్క అసలు ఎక్కడికి వెళ్తుంది, రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకొని ఇంత దర్జాగా, హాయిగా. ఇంకొక విషయం చెప్పిన, కుక్క ఎక్కగానే రద్దీగా ఉన్న మెట్రో రైలు అయినా సరే, అది బస్సు అయినా సరే, వేరే వాళ్ళు లేచి కుక్కకి ప్లేస్ ఇవ్వాల్సిందే. అంతగా వాళ్లతో మమేకమై ఒక్కరోజు కనిపించకపోయినా సరే ఈ కుక్క ఎక్కడికి వెళ్ళిందో అని ఎతికే పరిస్థితి. ఇంతకీ మీకు ఆ కుక్క పేరు చెప్పలేదు కాదు, ఆ డాగ్ పేరే బోజీ. ఎస్, టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఈ బోజీ రోజువారీ ప్రయాణం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకనంటే లాస్ట్లో మీకు చెప్పబోయే పాయింటే ఈ స్టోరీకి ట్విస్ట్ అనమాట. రోజు హాయిగా, దర్జాగా, ఎంతో లగ్జరీగా జనాలతో కలిసి ఈ ఇస్తాంబుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ డాగ్ అసలు ఎక్కడికి వెళ్తుందని, అసలు ఏం చేస్తుందో వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా అనిపించి దాన్ని ఫాలో అవడం చేశారు. దాని చెవికి ఒక జీపీఎస్ ట్రాక్ని అమర్చి అసలు ఆ కుక్క ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో కొంత అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు నిజంగానే షాక్ అయ్యారు. వాళ్ళకి నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందనమాట. కుక్కని వెంబడించి మా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నామని అనుకోలేదు. ఎందుకనంటే అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసి 10 ఏళ్లుగా తిరగటం అంటే ఏంటి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఈ కుక్కని ఫాలో చేయగా రోజు తనకు నచ్చినటువంటి అక్కడ ఉన్న చారిత్రక కట్టడాలను చూసి హాయిగా ఆ ప్రదేశాలన్నింటినీ తిరిగేసి మళ్ళీ తనకు నచ్చినంతసేపు గడిపి వెనక్కి తిరిగి రావటం. డైలీ ఈ బోజీ గారి పని ఇదే అన్నమాట. ఇంత తెలుసుకున్న అధికారులు మొత్తానికి ఏం చేయాలో తెలియక ఇన్ని సంవత్సరాలుగా, ఇన్నేళ్లుగా ఇంతమంది ప్రజలతో మమేకమై తిరుగుతున్నటువంటి ఈ బోజీ గారికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్తో పాటు అక్కడ లోకల్ ఐడెంటిటీని కూడా ప్రొవైడ్ చేశారు. ఇకేముంది, ఇప్పటి వరకు ఏమీ లేకపోతేనే హాయిగా, దర్జాగా, ఫ్రీగా, తేరగా తిరిగేసిన ఈ బోజీ గారు ప్రభుత్వ అధికారులే డైరెక్ట్గా ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకోరుకుంటుందా, తన రోజువారీ లైఫ్ని మరింత వేగవంతం చేసింది. మొత్తానికి ఇస్తాంబుల్లో ఉన్నటువంటి ఈ డాగ్ స్టోరీ విన్నటువంటి నెటిజన్లు అందరూ కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ న్యూస్ని షేర్ చేసుకోవడం ఎక్కువైపోయింది. దీంతో ఈ బోజీ గారు ఒక్కసారిగా వైరల్ అయిపోయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మనుషులకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ బస్సు ఫెసిలిటీస్, స్కీమ్స్ విన్నాం, కానీ కుక్కకి ఎక్కడైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన దాఖలాలు లేవు కదా అన్న విషయాన్ని తీసుకొని
కొంతమంది ఫన్నీగా ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది ఈ స్టోరీని చదివి మరి కొంతమందికి షేర్ చేస్తున్నారు. సో మీకు ఈ బోజీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ బోజీ స్టోరీని షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.